Hi friends, welcome to my channel Khalil Education. In this channel provides all question papers available. Please like, share and subscribe to my channel Khalil Education. And any update for MSET provides in this channel, please like, share and subscribe to my channel Khalil Education. ఈ వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వడం ఎలా చూద్దాం ఫ్రెండ్స్. నేను చెప్పినట్లుగా చదివితే 90 మార్కులు పక్కాగా వస్తాయి ఫ్రెండ్స్. తెలుగు సబ్జెక్ట్ ఎలా చదవాలో చూద్దాం ఫ్రెండ్స్. పద్య భాగంలో 3 లెసన్స్, గద్య భాగంలో 3 లెసన్స్, ఉపవాచకంలో 2 లెసన్స్, ఎనీ 3 గద్య భాగం, ఎనీ 3 పద్య భాగం, ఎనీ 2 ఉపవాచకం. వీటితో పాటుగా భాషా భాగాలు, వాక్య విజ్ఞానం, ఛందస్సు, అలంకారాలు నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎగ్జామ్లో 90% వస్తాయి ఫ్రెండ్స్. కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్ పేపర్ 2023 ఇయర్ది. పద్య భాగం నుంచి విమల యశోనిధి సత్యప్రాస్త లెసన్లోనిది. రాముని డాన్ గురించి, ఇది హనుమ సందేశంలోనిది. సెకండ్ రోమన్లో 2 క్వశ్చన్స్ రాయాలి. రాజును కన్యక ప్రతిఘటించిన విధానాన్ని వివరించండి, ఇది కన్యక లెసన్లోనిది. శాంతికాంక్ష పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి, ఇది శాంతికాంక్ష పాఠ్యభాగంలోనిది. థర్డ్ రోమన్లో 1 క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. రావుజీ భరద్వాజ బాల్యాన్ని వివరించండి, నా జీవితయాత్ర లెసన్లోనిది ఈ క్వశ్చన్. అర్థ సంకోచిత వ్యాకోచాల గురించి తెలపండి, ఈ క్వశ్చన్ అర్థ పరిమాణంలోనిది. థర్డ్ రోమన్ గద్య భాగంలో నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఫోర్త్ రోమన్లో 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. తెరిచిన కళ్ళు నాటికలో డాక్టర్ పాత్ర స్వభావాన్ని తెలపండి, ఈ క్వశ్చన్ తెరిచిన కళ్ళులోనిది ఉపవాచకం. గవేషణ నాటిక సారాంశాన్ని తెలపండి, ఇది గవేషణ పాఠ్యభాగంలోనిది ఉపవాచకంలోనిది. ఫిఫ్త్ రోమన్లో 2 సందర్భ వాక్యాలు రాయాలి. 2 సందర్భ వాక్యాలు పద్య భాగంలో నుంచి శాంతికాంక్ష అనే పాఠ్యభాగంలోనిది 1 క్వశ్చన్ వచ్చింది. ఇంకొకటి సత్యప్రాస్త్యం అనే సందర్భ వాక్యాలు వచ్చాయి. సిక్స్త్ రోమన్లో 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. సత్యవాక్యం వేటికంటే గొప్పది, ఈ క్వశ్చన్ సత్యప్రాస్త్యం నుంచి వచ్చింది. కన్యక ప్రజలకిచ్చిన సందేశం ఏమిటి, ఈ క్వశ్చన్ కన్యకలోనిది. మొల్ల గురించి రాయండి, ఇది హనుమ సందేశంలోనిది. సెవెంత్ రోమన్ గద్య భాగం నుంచి వచ్చింది. లోభివాని స్వభావాన్ని తెలపండి, వేమన కవిత్వంలోనిది ఈ క్వశ్చన్. వేములవాడ భీమ కవి గురించి తెలపండి, ఈ క్వశ్చన్ చాటువులోనిది. మీరు రాయాల్సింది 7th రోమన్లో 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి అంతే. రిమైనింగ్ 8th రోమన్ 9th రోమన్లో పద్య భాగం 1 word ఆన్సర్స్ అండ్ గద్య భాగం 1 word ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్ నేర్చుకోండి ఫ్రెండ్స్. రిమైనింగ్ ఛందస్సు, అలంకారాలు నేర్చుకోండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్.